గాఢాంధకారపు లోయ అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడని మనం గుర్తించగలిగితే చాలా 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 ధైర్యాన్ని మనం పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు. నువ్వు ఎదుర్కొనబోతున్న ప్రతి కీడును ప్రభు తప్పించడానికి ఆయన నీ ముందు నడుస్తున్నాడు. పూర్వదినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన ఉపకరణాలు ఇవన్నిటినీ కూడా దేవుడు మోషేకు ఒక చక్కని ప్లాన్ ఇచ్చాడు. ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు మరియు అహోలియాబు లాంటి యవనస్తుల సహాయంతో ఉపకరణాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత మందసం వారికి ముందుగా నడిచేది. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం దేవుని మందసాన్ని వారి ముందు తీసుకువెళ్తున్నప్పుడు వారి మార్గము సరళం చేయబడేదట. వారి మార్గము దేవుడు సరళం చేశాడు, ఎందుకంటే మందసం ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది కాబట్టి. నా జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మన ముందు నడిచినప్పుడు మన మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. ఆయన నీవు చింతపడాల్సిన అవసరం లేదు, అతి తీవ్రంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. రేపేంటి, ఎల్లుండి నా పరిస్థితి ఏంటి, వచ్చే నెల నా పరిస్థితి ఏంటి, వచ్చే సంవత్సరం నా పరిస్థితి ఏంటని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ ఈజ్ వాకింగ్ బిఫోర్ యూ. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ సైన్యపు వెనుకటి భాగమును కావలించుతున్నాడు. ఆయన నీ ముందు వెనుకలు ఆవరించున్న దేవుడు. ఆయన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఆయన వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చిన స్త్రీలకు ఇవ్వబడిన వర్తమానం ఆయన మీకంటే ముందుగా గలిలేకి వెళ్తున్నాడు. తక్కని శిష్యులు కూడా చెప్పండి, వారు అక్కడ ఆయన చూస్తారని. ఎస్, ప్రభు మనకు ముందుగా అనేక పరిస్థితులు గుండా నడిచాడు. ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేపబడ్డారు. ఈరోజు మనందరికీ కూడా పునరుత్థానాన్ని గురించి నిరీక్షణ యేసు ప్రభు పునరుత్థానం ఇచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకనాడు మనం ప్రభుతో ఉండబోతున్నామని, నిత్య రాజ్యంలో మనందరం ఉంటున్నామనే నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. అందును బట్టే నేను మీకు ముందుగా వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం శ్రేష్టమైనదే, ప్రతి వాగ్దానం నమ్మదగినదే. కాబట్టి ప్రభువును స్తుతిద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. ప్రభు చెప్పినట్టుగా లెమ్మో నీ బలమును ధరించుకొనుమని ప్రభు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుందాం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడదాం. తద్వారా ప్రభువు మనతో ఉన్నాడని, మనకు ముందుగా నడుస్తున్నాడని విశ్వసిద్దాం. ఆయన ప్రతి పరిస్థితిలో మనల్ని కాపాడువాడని నమ్ముదాం. జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుందాం.